హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమెక్కడికి వెళ్తున్నామనేది నా వీడియో చూసే ముందల చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ఫ్యామిలీతో అన్నవరం వెళ్తున్నామండి. కార్తీక మాసంలో వ్రతం చేసుకుంటే మంచిదని చెప్పేసి అంటున్నారని చెప్పి నేను కూడా వెళ్ళామండి అన్నవరము. అందుకని చెప్పేసి మేము హైదరాబాద్‌లో మాకు చర్లపల్లి దగ్గరని చెప్పేసి మేము అందుకని రైల్వే స్టేషన్‌కి వచ్చామండి. అలాగే మాతో పాటు ఇంకొక ఇద్దరు వస్తున్నారండి. మా హస్బెండ్ ఆళ్ళ ఫ్రెండ్ అనమాట. హస్బెండ్, వైఫ్ అనమాట. వాళ్ళిద్దరూ మేము నలుగురము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. వాళ్ళైతే బస్సులో వస్తున్నారండి. మేమైతే ఇక్కడి నుంచి ట్రైన్‌లో వెళ్తున్నాము. అలాగే వాళ్ళు గుంటూరు నుంచి బయలుదేరుతున్నారు. మేమైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాము. ఫైనల్‌గా అయితే అన్నవరంలో వెళ్ళి అందరము కలుసుకున్నాము మేమైతే. అలాగే ట్రైన్‌లో మేమైతే ఎప్పుడు బస్సులోనే ఎక్కువ శాతం బస్‌కే జర్నీ చేస్తాము. ట్రైను చాలా తక్కువ అండి. అయితే మాకు ఈసారి ట్రైన్ అవ్వటం వల్ల చాలా చాలా బాగుంది. మాకైతే ట్రైన్‌లో వెళ్ళటం వల్ల ఎప్పుడు బస్సు అని అంటే చాలా విసుగొచ్చిద్ది కదా! అందుకని చెప్పేసి ఈసారి ట్రైన్‌లో వెళ్ళామండి మేమైతే. అయితే ఫైనల్‌గా అయితే మేమైతే అన్నవరము వెళ్ళామండి. అన్నవరంలో అయితే మేము ఫస్ట్ వాళ్ళు ముందలొచ్చారండి. మా హస్బెండ్ ఆళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ముందలొచ్చారు. వాళ్ళని కలుసుకోవడానికి చాలా ఇది పట్టిందనమాట. అదిగోండి ఫైనల్‌గా అయితే అక్కడి నుంచి మేము ఈ బ్రిడ్జికి వస్తున్నాము. మా హస్బెండ్ మా అబ్బాయిని పట్టుకున్నారు. అలాగే మా అమ్మాయిని నేను తీసుకొస్తున్నాను. చెరో ఒకళ్ళని పట్టుకున్నామన్నమాట. ఇద్దరము చెరో ఒక బ్యాగు తీసుకొని వెళ్తున్నాము. ఫైనల్‌గా అయితే అన్నవరంలో వాళ్ళని కలుసుకున్నాము. వాళ్ళని కలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే. అదిగోండి వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ ఆళ్ళ ఫ్రెండు మేము అందరం కలిసి ఫైనల్‌గా అయితే రథం టికెట్ తీసుకున్నాము. రథం టికెట్ అయితే 300 అండి. అలాగే మనం తీసుకెళ్ళాల్సినవి రథం కాడికి 5 కొబ్బరికాయలు, పూలు, పండ్లు తీసుకెళ్ళాలండి. క్యూ అండి. చాలామంది జనం ఉన్నారు. కితకితలాడుతున్నారండి జనమైతే. మేము వెళ్ళింది కార్తీక మాసంలో కదా! అందుకని చెప్పేసి కితకితలాడుతున్నారు జనమైతే. పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. అన్నవరం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. 5 కొబ్బరికాయలు, పూలు, పండ్లు తీసుకెళ్ళండి. ఎప్పుడైనా సరే 300 టికెట్ మాత్రమే ఉంటుంది. అలాగే అన్ని టికెట్లు ఉంటాయి. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు 2000 టికెట్, 1500 టికెట్, 300 అలాగే మేము 300 టికెట్ తీసుకున్నాము. 300 టికెట్ తీసుకున్నాము. అట్లాగే చాలామంది మాలాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి అన్నవరం. ప్రతి ఒక్కళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. అట్లాగే అదిగోండి రథానికి కావాల్సినవి వాళ్ళు ముందలగానే ఇస్తారండి. వాళ్ళైతే వాళ్ళు కావాల్సినవి ఏమి ఇస్తారంటే పళ్ళెంలో అత్యంతలు, ఒక్కలు, పసుపుతో చేసిన ముద్ద, కుంకుమ, ఒత్తులు, అలాగే సత్యనారాయణ స్వామి బిళ్ళ, ఆకులు, దీపం కుందె, ఎల్లో కలర్ క్లాతు, పింక్ కలర్ జాకెట్టు, బియ్యము అదే ఇస్తారనమాట. వాళ్ళు ఇస్తారనమాట. అలాగే కలశం 2 గ్లాసులు ఇస్తారు. ఒక గ్లాస్ మనం వెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకురావాలన్నమాట. మనమైతే వెళ్ళి నీళ్ళు తీసుకొని ముందలగానే కూర్చోవాలన్నమాట. అదిగోండి ప్రతి ఒక్కరికి ఇస్తారు. మాలాగి గారు అక్కడ వచ్చి రథం చేసుకున్న వాళ్ళందరికీ ఇస్తారండి. అండి పంతులు గారు ఇస్తారు. పంతులు గారు అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి అలాగే రథం చేసుకుంటే కథ మనస్ఫూర్తిగా వినాలనిపిస్తుంది. మన ఇంటి దగ్గర చేసుకుంటే వింటామో లేదో తెలియదు కానీ అన్నవరంలో అయితే చాలా భక్తి శ్రద్ధలతో వింటామండి. అది ఏకాగ్రత ఏమో మనకు తెలియదు కానీ చాలా శ్రద్ధగా ఉంటుందండి అక్కడ చేసుకున్నది. మేమైతే ఫైనల్‌గా ఫ్యామిలీతో ఫోటో దిగామండి.
సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎవరికి ఇష్టం ఉండదండి. అదిగోండి అందరికీ ప్రసాదము అండి. ఫ్యామిలీతో దిగాము, అందరం ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అందరితో ఫోటో దిగాం. ఫైనల్గా అయితే ఫోన్లు అయితే తీసుకెళ్ళలేరు కదా, ఫోటోలు తీసుకున్నాం బయటకు వచ్చాక. అలాగే ప్రసాదం కౌంటర్ దగ్గర అన్నీ అయిపోయి ప్రసాదం కౌంటర్ దగ్గర మా వాళ్ళు వెళ్తే మేము ఇక్కడ వీడియో తీసుకుంటూ ఇక్కడ కూర్చున్నాం అనమాట ఒక దగ్గర. అలాగే స్వామివారి ఊరేగింపు చేస్తుంటే తీశానమాట వీడియో. ఇంకోండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.